రఘురామకృష్ణంరాజు గారు యాక్చువల్గా ఏపీ రాజకీయాల్లో ఈ నేమ్ ఒక టిపికల్ నేమ్ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు మనం చూసాం రఘురామకృష్ణంరాజు గారి వ్యవహార శైలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తాను వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు టీడీపీ వాళ్ళకే ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అండ్ పోంగ తన జనక ఏదైనా ఒక కీలకమైన బాధ్యతలు ఇవ్వకపోయినా, కీలకమైన పదవి ఇవ్వకపోయినా డెఫినెట్లీ రఘురామకృష్ణంరాజు గారి నుండి ఈ టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూడా, అంటే అందరికీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా పంచులు సెటైర్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ కూడా తాజాగా వదిలారు. ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు గారు అంటారు, యాక్చువల్గా తాను మంత్రి పదవి ఆశించారు, లేదు అంటే స్పీకర్ పదవి అయినా కావాలన్నారు. ఇవేవి లేవు కాబట్టి ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి కావాలంటున్నారు. టీటీడీ చైర్మన్ మరి ఏమిస్తారు బాబు గారు తెలియదు. అయితే ఈ మంత్రి పదవి, స్పీకర్ పదవి రాని దాని మీద ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ అసంతృప్తి రాజు గారు బయట పెట్టారు. ఆయన ఏమంటారు అంటే, మంత్రి పదవి ఎందుకు రాలేదు అంటే, ఏమో మరి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కులాలంటే భయం ఉండొచ్చు, మరి కొన్ని కులాలంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు. సేమ్ లైన్స్. చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కులాలంటే భయం ఉండొచ్చు, కొన్ని కులాలంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు. తాను భయపడే కులాలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చి ఉండొచ్చు, తనకి ఇష్టం లేని కులాలకు మంత్రి పదవి ఇవ్వకుండా పోయి ఉండొచ్చు అని చెప్పి అంటే, దానికి ఇంటర్వ్యూ చేసి అటువైపు వ్యక్తి అంటారు, అదేంటి క్షత్రియ చాలా బలమైన కులం కదా, చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది అంటే, కావచ్చు. మరి ఇప్పుడు బ్రాహ్మణులకు అనుకో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా లేరు కాబట్టి. క్షత్రియులు అనుకో 6-7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ఒకరికి కూడా ఇవ్వలేదు కదా అని, కానీ ఇష్టం లేకపోవచ్చు కులం అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి నా గనికి ఏదైనా పదవి లేకపోతే సెగ నుంచి తప్పించుకోలేరు అని చెప్పి సంకేతాలు పంపుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. బట్ ఇది ఏమైనా రఘురామకృష్ణంరాజు అనే ఒక పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద చాలా టిపికల్ నేమేనబ్బా.